సో ఇవాళ స్విచ్ స్టేట్మెంట్స్ కూడా అలా ఉండదు. దానికి ముందు అసలు ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తా, దాన్ని స్విచ్కి ఎలా మారుస్తో చూడండి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ లెట్ ఒక మీకు డైస్ తెలుసు కదా, డైస్ ఆడతాను స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్స్లో బాగా మాటలు ఆడతావు కదా గేమ్. సో అది దాన్ని ఎలా తీసుకుంటా చూడండి. ప్రాంప్ట్ తెలుసు కదా మనకి, ఏంటిది? ఎస్, పర్ఫెక్ట్. సో రోల్ ది డైస్ అని పెట్టవచ్చు, లేకపోతే ఎంటర్ ద నెంబర్ అని పెట్టండి, ఏదో ఒకటి మన ఇష్టం. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే, ఏం చేయాలి? కండిషన్స్లో రాసుకోవాలి. కండిషన్ రాసుకుంటే కండిషన్ ఏం రాద్దాం ఫస్ట్, చెప్పండి చెప్పండి కండిషన్స్. ఇప్పుడు నేను ఇప్పుడు 1 రాయాలి ఫస్ట్, ఒకటి పడింది, నేను ప్రాంప్ట్లో 1 నొక్కుతాను. ఓకేనా, 1 పడినప్పుడు మనకి ఏం రాయాలి? దిస్ ఇస్ 1 అని రాయాలి, కన్సోల్లో చూపిస్తాను. సరే దాని కండిషన్ చెప్పండి కన్సోల్ రాసే ముందు. ఎస్, డైస్ ఈక్వల్ టు ఇట్, డైస్ ఈక్వల్ టు 1 6. ఓకే, 1. ఇంకా ఇఫ్ the dice rolls 1. వెయిట్ ఇలా రాద్దాం. You have to move 1 time. ఓకే, ఆర్ 1 టైం, ఏదో ఒకటి మీరు పెట్టుకోండి అనేది. సో ఇలా రాసినప్పుడు ఒక 1 మన ఇక్కడ ప్రాంప్ట్లో 1 పడ్డప్పుడు, యూజర్ ఇన్పుట్ 1 ఎంటర్ చేస్తే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అని. సో దీనికి ఇక్కడ ఈక్వల్ టు పెడితే సరిపోద్దా? డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు, ఎందుకంటే మన సర్టెన్ కండిషన్స్ మీట్ అవ్వాలి. తెలుసుగా త్రిబుల్ ఈక్వల్ టు ఎందుకు? డేటా టైప్స్ అండ్ వాల్యూ కూడా సేమ్ అవ్వాలి. అదే డబుల్ ఈక్వల్ టు అయితే ఓకే, సో వాల్యూస్ మాత్రమే కంపేర్ చేస్తాం. అప్పుడు వాడు స్ట్రింగ్లో ఎంటర్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంది? అది ఎస్, పర్ఫెక్ట్. సో త్రిబుల్ ఈక్వల్ టు ఎందుకు ఇచ్చారు అర్థమైందా? సో వాడు డేటా టైప్ కూడా నెంబరే ఎంటర్ చేయాలి. సో నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మనకు మాత్రం అప్పుడు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు అర్థమైన త్రిబుల్ ఈక్వల్ కండిషన్ ఎలా రాసాను చూడండి. డైస్ అనేది ఫస్ట్ ఇక్కడ మనం వాడు ఎంటర్ చేస్తాడు, డైస్ అంటే ఎంతైతే అంత. అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? డైస్ లో స్టోర్ అయ్యిద్ది. మనం కంటైనర్ ఇచ్చాం, డైస్ ఏమో కంటైనర్ కదా, డైస్ లో స్టోర్ అయినప్పుడు మనం తీసుకొచ్చి దాని కండిషన్ లో పెట్టేసుకున్నాం. సో అంటే ఇక్కడ వాడు 6 నొక్కాడు అనుకో, ఇక్కడ 6 = 1 అంటే అప్పుడు ఇది వస్తుంది, ఈ కండిషన్ వస్తుందా? రాదు కదా. నెక్స్ట్ కండిషన్ రాసుకోవాలి. సో ఇలా మల్టీ కండిషన్స్ రాసుకోవాలి. సో గమనించారా జాగ్రత్తగా? సో ఇప్పుడు ఇంకో ఫస్ట్ కండిషన్ అయిపోయింది, సెకండ్ రాయాలంటే ఇంకో కండిషన్ రాయాలంటే ఎల్స్ ఇఫ్. సో దీనిలో కూడా కండిషన్ రాయాలా? ఎస్, రాయాలి. సో ఏం రాస్తారు? డైస్ త్రిబుల్ ఈక్వల్ టు 2, అంతే కదా. ఇంకా 1 to 6 ఉంటాయి, డైస్ లో 6 ఉంటాయి కదా. సో 6 సైడ్స్ 6 ఫేసెస్. సో 6 ఫేసెస్కి ఒక్కో స్టెప్ రాయాలి మనం. సో ఇప్పుడు రాస్తారు. సో దానికి ఏం చేయాలి? కన్సోల్ డాట్ లాగ్ కాపీ పేస్ట్. సో యూ హ్యావ్ టు మూవ్ 2 times. ఓకే, అర్థమైందా? సో ఇలాగా ఒక 6 కండిషన్స్ రాసుకోవాలి. కాపీ చేసుకుంటే సరిపోద్ది కదా. 3 4 5 6, అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. సో 3 3 times, ఇక్కడ 4. మీకు కండిషన్స్ రాయడం నేర్చుకోవాలి, అంతే, ఏం లేదు. ఓకేనా? మీ కండిషన్స్ రాయడం వస్తే ఆటోమేటిక్గా మీరు ఏదన్నా రాయగలరు. సో చూసారా ఎంతవరకు రాసాం మనం? ఎల్సిఫ్ యూస్ చేసి 6 కండిషన్స్ రాసుకున్నాం, పర్ఫెక్ట్. లాస్ట్ ఏం రావాలి? ఎల్స్. సో ఎల్స్లో ఇక్కడ కండిషన్ ఏం రాసుకోవాలి మనం? సో 1 నుంచి 6 తప్పితే వాడు వేరే నెంబర్ నొక్కితే పరిస్థితి ఏంది?
సో ప్లీజ్ ఎంటర్ ద నెంబర్ 1 to 6 వాల్యూ అని పెట్టుకుంది. అప్పుడు అర్థమైంది కదా, ఓహో 6 నుంచి పడితేనే ఆ వాల్యూ పైన ఏమంటారు మనకు చూపిస్తుంది. సో కండిషన్ అట్లా రాసుకోవాలి, అంతే కదా. console.log వెయిట్ ప్లీజ్ ఎంటర్ ది వాల్యూ between 1 and 6. సో వెయిట్ పెట్టు. సో 1 and 6. సో వాల్యూ అనేది 1 నుంచి 6 లోపల మాత్రమే ఎంటర్ చేయండి అని దానికి అర్థం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం అవుట్పుట్. ఇది సెమీకాలన్ అంటే దీనికా ఏం కాదు, ఇది జావా స్క్రిప్ట్. ఇంకోటి అంటే జావా కాదు, జావాలో నువ్వు సెమీకాలం పెట్టినా రన్ అవ్వదు, కంపల్సరీ కావాలి సెమీ. సో ఇది జావా స్క్రిప్ట్ కాబట్టి ఇలాంటివి ఏం కాదు, మనం పెట్టకపోయినా ఏం కాదు. ఓకే. కానీ పెట్టకపోయినా కాదు, అలా అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ పెట్టద్దు ఇది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ నేను 9 కొడతాం. 1 minute. ఇంకా 9 అని కొట్టే ఇప్పుడు చూడండి ఏమని పడింది. సో వాల్యూస్ అనేది 1 నుంచి 6 మాత్రం ఎంటర్ చేయండి అని అడుగుతుంది. సో సపోజ్ 1 ఇస్తా. వెయిట్ రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి 1. కండిషన్ ఇచ్చాను, ప్రాంప్ట్ ఎంటర్ చేశాను, డైస్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎల్స్ ఏది ఎంటర్ చేసినా అదే వస్తుంది వాల్యూ. సిక్స్ లేదే. వెయిట్ తప్పింది కొంచెం. ఫస్ట్ డైస్ రాసాము. సో త్రిబుల్ ఈక్వల్ టు 5 6 4 5 6 ఇచ్చాను. ఎల్స్ కండిషన్ ఎందుకు ఎక్స్క్లూడ్ అవుతుంది. 1 minute.
ఓకే. సో కండిషన్ మనం సరిగ్గా రాయలేదు, అందుకనే రాంగ్ అయింది అది. ఓకేనా. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనం కండిషన్స్ డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం. సో ఎక్కడ మిస్టేక్ వచ్చిందంటే మనకి ఇక్కడ మన ప్రాంప్ట్ దగ్గర ఎంటర్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనం అది ఎలా తీసుకుంటుంది అంటే ఇంప్లిసిట్ తీసుకుంటుంది. ఇంప్లిసిట్ అంటే తెలుసు కదా ఏంటిది, ఆటోమేటిక్లీ కన్వర్ట్స్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనది ప్రాంప్ట్ అనేది ఆటోమేటిక్ గా అది ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్ గా మనం ఏది ఇచ్చినా సరే అది స్ట్రింగ్ టైప్ లో తీసుకుంటుంది అది. సో ఓకేనా. మన స్ట్రింగ్ మనకి నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఏ రూపంలో ఉంటుంది అది, స్ట్రింగ్ రూపంలో. ఇప్పుడు నువ్వు నెంబర్ 3 అని కొడతావు ప్రాంప్ట్ లో. ఓకేనా. అది మామూలుగా ఉండేది ఏంటి, ప్రాంప్ట్ అనేది స్ట్రింగ్ అది. ఓకేనా. నువ్వు స్ట్రింగ్ లో ఎంటర్ చేసినా నువ్వు అప్పుడు మనం త్రిబుల్ ఈక్వల్ టు పెడితే ఏమైంది, డేటా కూడా కంపేర్ చేస్తుంది. అక్కడ డేటా నెంబర్ అనేది స్ట్రింగ్ లో ఉంటుంది తెలుసు కదా. మన నెంబర్ అనేది స్ట్రింగ్ లో ఇచ్చినా కూడా అది వైట్ కలర్ లో ఉంటుంది, బ్లూ కలర్ డిఫరెన్స్ ఉంటుంది కదా. గమనించారా. సో అందుకని మనం ఏం చేయాలంటే డబుల్ ఈక్వల్స్ పెడితే సరిపోద్ది, ఎందుకంటే ఓన్లీ వాల్యూ కంపేర్ చేస్తే సరిపోద్ది. మనం డేటా టైప్ కూడా కంపేర్ చేయాలంటే అప్పుడు ఇక్కడ మన ప్రాంప్ట్ దగ్గర నంబర్ పెట్టుకొని, నెంబర్ తెలుసు కదా, ఎక్స్ప్లిసిట్ కండిషన్స్ మనం చేంజ్ చేయాలంటే నెంబర్ నుంచి స్ట్రింగ్ కి క్యాపిటల్ ఎన్ అని పెట్టుకుంటే నెంబర్ కన్వర్ట్ అవుతుంది, అదే స్ట్రింగ్ అని పెట్టుకుంటే స్ట్రింగ్ కన్వర్ట్ అవుతుంది తెలుసు కదా ఎక్స్ప్లిసిట్. సో అందుకని మనం దానికన్నా జస్ట్ మనం ఓన్లీ వాల్యూ కంపేర్ చేస్తే సరిపోద్ది, అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అదే మీరు ఇట్లా రాయకుండా నార్మల్గా ఇప్పుడు ఒక వేరియబుల్ నేమ్ రాసుకొని జస్ట్ నెంబర్ ఇస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్గా కండిషన్స్ త్రిబుల్ ఈక్వల్ టు రన్ అవుతుంది ఇక్కడ. రన్ అయింది బట్ ఓకే. మరి త్రిబుల్ ఈక్వల్ టు పెట్టలేదంటవా. వచ్చిందా, త్రిబుల్ ఈక్వల్ టు పెట్టినా వచ్చింది ఇప్పుడు. డైస్ ఈక్వల్ టు వన్ స్ట్రింగ్, నంబర్ అనేది స్ట్రింగ్ లో తీసుకుంటానా. అప్పుడు నువ్వు అన్నట్టు కండిషన్ కండిషన్ రన్ అయింది, అలా అని తీసుకోవచ్చు. అలా అని చెప్పి ప్రతిదానికి మార్చుకుంటావు ఎట్లా, అలా 100 కండిషన్లు ఉంటాయి. ఆ, ఒకటైతే నువ్వు అన్నట్టు ఒక కండిషన్ ఉంటే తీసుకోవచ్చు ఇట్లా స్ట్రింగ్ ఇక్కడ డైరెక్ట్ వన్ బదులు ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే స్ట్రింగ్ లో ఇస్తే సరిపోద్ది నువ్వు అన్నట్టు. ఈ స్ట్రింగ్ లో ఇస్తే రన్ అయ్యింది ఇట్లా. ఇది- అప్పుడు మనం ఇక్కడ నంబర్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అప్పుడు త్రిబుల్ ఈక్వల్ పెడితే కండిషన్ రైట్ అయింది. ఓకే. కానీ ఇలా 100 కండిషన్లు ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు, 100 కండిషన్లు కామా పెట్టేసుకుంటావా. అలా అని చెప్పి దాని బదులు సింగిల్ గా అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇక్కడ నంబర్ అని పెడితే అయిపోద్ది కదా. ఓకేనా. ఇక్కడ సింపుల్ గా నంబర్ పెడితే అయిపోద్ది కదా. సో మనం ఏ ఎంటర్ చేసినా నెంబర్ అది నెంబర్ లో తీసుకుంటుంది ఆటోమేటిక్. ఇప్పుడు త్రిబుల్ ఈక్వల్ టు అన్నిటి పెట్టుకోండి కావాలంటే, ఆటోమేటిక్ గా రన్ అయింది ఖచ్చితంగా. సో అందుకని అర్థమైంది ఇందాక ఎందుకు రన్ అవ్వలేదు, ఇందాక ఎందుకు రన్ అవ్వలేదు. సో అదేం జరిగిందంటే ఆ ప్రాంప్ట్ అనేది ఆటోమేటిక్ స్ట్రింగ్ అది. ఓకేనా. ప్రాంప్ట్ అనేది స్ట్రింగ్. సో దాన్ని మనం నంబర్ గా కన్వర్ట్ చేసాం ఇప్పుడు. ఓకే. అంతకుముందు స్ట్రింగ్ లో ఉంది కాబట్టి మనం ప్యూర్ గా ఏది ఉంటే అది డేటా టైప్ తో సహా ఎంటర్ చేయాలనుకున్నాం. స్ట్రింగ్ లో ఉన్నది కన్వర్ట్ చేస్తే ఆన్సర్ రాదు కదా. అందుకని ఎల్స్ కండిషన్ చూపిస్తాం అని తప్పని. సో ఇప్పుడు అర్థమైందా, కంపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కండిషన్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఏది ఎంటర్ చేసినా ఆటోమేటిక్ ఆన్సర్ ఖచ్చితంగా నీట్గా వస్తుంది, ఎందుకంటే మనం నంబర్లో మార్చాం స్ట్రింగ్ని. సపోజ్ 5. ఓకే. అదే 9, 9 చూసావా. సో ఇలాగా. సో కండిషన్స్ రాసేటప్పుడు జాగ్రత్త మీరు. సో ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అలా. ఇప్పుడు దీన్ని స్విచ్ లో మారుస్తా చూడండి ఎలా మారుస్తాను. స్విచ్ స్టేట్మెంట్స్. సో స్విచ్ అనేది నథింగ్ బట్ సింటాక్స్ మారిద్ది అంతే, ఏముండదు. ఓకే. స్విచ్ ఎలా రాస్తారు చూడండి. కాపీ పేస్ట్ చేద్దాం. సో అదొకటి కమెంట్ లో తీసాను, ప్రాంప్ట్ మనకి అది ఎట్లయినా ఎంటర్ చేయొచ్చు కదా. సో అందుకని దాన్నే ఉంచాను నేను. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే స్విచ్.
ఇఫ్ కండిషన్ స్విచ్ స్విచ్ లో డైస్ రావాలి, కండిషన్ డైస్, అంతే కదా. ఓకే, జస్ట్ మనం ఏం చేయాలి, ఫర్ బదులు ఐ మీన్ ఇఫ్ బదులు ఏం చేయాలి, స్విచ్. సో ఇఫ్ నుంచి స్విచ్కి వెళ్ళిపోద్ది అంతే, నథింగ్ బట్ కండిషన్స్ ఏమే, ఇక్కడైనా డైసే అక్కడైనా డైసే. ఓకేనా, కానీ ఇక్కడ మనం రాసేది ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ కేస్ 1, ఓకేనా. కేస్ 1 తర్వాత మనం ఏం చేయాలంటే కన్సోల్ ఏం రాయొచ్చు చెప్పండి. వెయిట్ 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 వెయిట్, సో సో ఫస్ట్ కేస్ 1 అంటే మనకి ఎలా రాయాలి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎలా ఉంటాయో, అది ఇఫ్ ఎల్స్ అంటే సెకండ్ ఫస్ట్ కండిషన్, తర్వాత సెకండ్ ఇంకో ఎల్సిఫ్ పెడితే సెకండ్ కండిషన్, ఇంకో ఎల్సిఫ్ పెడితే థర్డ్ కండిషన్. కండిషన్స్ అలా రాసా, ఇక్కడ ఎలా రాస్తా అంటే జస్ట్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5 అలా రాస్తాం. అర్థమైందా, జస్ట్ సింటాక్స్ మారిద్ది అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం రాసాం, స్విచ్ అది ఇఫ్ బదులు స్విచ్, కండిషన్స్ ఏమి డేస్ అని, కానీ త్రిబుల్ ఈక్వల్ అలా పెట్టాం కదా. సో ఇక్కడ చూడండి ఏం రాసాం మనం, ఎస్ కేస్ 1 ఇక్కడ ఏం రాయొచ్చు మనం, కన్సోల్ డాట్ లాగ్ ఈ కండిషన్స్ కాపీ. ఓకే, ఇప్పుడు ఇలా రాసాం కదా, దీనికి ఇంకా అన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి సరిపోతుంది. ఎస్ అయిపోయింది. కేస్ 2, 3, 4, 5. సో ఇంకో కండిషన్ ఉంటుంది ఏంటిది, ఇంకో కండిషన్ ఉంటుంది ఏంటి, ఎల్స్ కండిషన్. సో ఇక్కడ ఎల్స్ బదులు మనం ఏం రాస్తాం అంటే డిఫాల్ట్ అని రాస్తాం. డిఫాల్ట్ ఏం రాస్తాం, సో ఇదే నథింగ్ బట్, చూద్దామా ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు ఏం గమనించారు మీరు చెప్పండి, ఎందుకు వచ్చినాయి. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే మీరు ఇలా రాస్తే సరిపోదు, ఓకేనా, అన్ని కండిషన్స్ రెండర్ అవుతాయి. అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సిందే బ్రేక్. బ్రేక్, సో అర్థమైందా, ఏం యూజ్ చేయాలి, అన్ని కండిషన్స్ రన్ చేయకుండా ఒకటే రన్ చేయాలంటే ఎస్ పర్ఫెక్ట్ బ్రేక్. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సో రిఫ్రెష్ చేశాను ఇప్పుడు 1, 2, ఓకే అర్థమైందా. మళ్ళీ రిఫ్రెష్, ఇప్పుడు 9, ఓకే మళ్ళీ రిఫ్రెష్, మళ్ళీ ఈసారి 5. చూసారా, అర్థమైందా. సో ఇలా రాస్తే సరిపోతుంది. జస్ట్ స్విచ్ స్టేట్మెంట్స్ అంటే మన ఈజీనెస్ కోసం, ఎల్సిఫ్ ఎలా రాస్తాం అంటే కొద్దిగా కోడ్ ఎక్కువైపోద్ది లెంత్ అంతే.
ఏదైనా ఒకటే స్విచ్ అయినా యూస్ చేయొచ్చు మీరు, లేకపోతే ఎల్సిఫ్ అయినా యూస్ చేయొచ్చు. అంటే మీకు ఏది ఈజీగా ఉంటే అది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? సో నథింగ్ బట్ అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ఎల్సిఫ్కి స్విచ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇట్లా స్విచ్ రాస్తేనే ఈజీగా ఉంటుంది. అంటే కండిషన్స్ కానీ మనకి ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కేస్ పెట్టేసుకుంటే బ్రేక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది ఎల్సిఫ్ స్విచ్ స్టేట్మెంట్స్. అర్థమైంది కదా? సో ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చిన్నదే చెప్పేస్తాను. ఫంక్షన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. సో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే నథింగ్ బట్, సో నిన్న నేను ఒకటి చెప్పాను పాయింట్ రాసేటప్పుడు ఫంక్షన్స్ రాసేటప్పుడు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అప్పుడు ఏ ఫంక్షన్ మనం గుర్తుపెట్టడానికి ఏం రాస్తాం? ఫంక్షన్ నేమ్ రాస్తాం. సో పలానా ఫంక్షన్ అని తెలిసిపోద్ది ఆటోమేటిక్గా మనకి. సో అలా నేమ్ పెట్టకపోతే అది అనానిమస్ ఫంక్షన్ అవుతుంది. అదే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, నథింగ్ బట్. సో దాన్ని కూడా ఎలా రాయాలి అని చూపించడమే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో మళ్ళీ చెప్తాను వినండి. మనం నార్మల్గా అయితే చాలా ఫంక్షన్స్ ఉంటాయి మనం రాసేటప్పుడు. సో పలానా ఫంక్షన్ రన్ అవ్వాలంటే మనకి ఎలా తెలియాలి? దానికి ఒక నేమ్ ఇవ్వాలి ఫంక్షన్కి. ఓకేనా? సో నేమ్ ఇస్తే పలానా ఫంక్షన్ అని తెలుస్తుంది. అలా ఇవ్వకపోతే ఆ ఫంక్షన్ నేమ్ అనేది మనకు తెలియదు. అర్థమైందా? సో దాన్నే మనం ఏం చేస్తామంటే, అలా నేమ్ ఇవ్వకపోయినా రన్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమంటారంటే నేమ్ ఇవ్వకపోయినా రన్ అయ్యేదని అనానమస్ ఫంక్షన్ అంటారు. ఓకేనా? అనానమస్ ఫంక్షన్. సో అలాంటప్పుడే మనం యూజ్ చేసేది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. దాన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా యూజ్ చేసి దాన్ని నేమ్ తీసుకోవాలి అనేది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో నిన్నటి ఎగ్జాంపుల్తో నేను చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది. ఇదే కదా కాపీ. కాపీ. సో ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేద్దాం, నేను వాల్యూస్ అవుతుందా లేదో చూద్దాం. సో ఎంటర్ వాల్ హైట్ ఒక 50. చూసారా ఎంటర్ అవుతున్న వాల్యూస్? సో సో కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఏం చేస్తానంటే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ. ఓకేనా? చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నేమ్ తీసేస్తారు. గమనించారా? నేమ్ తీసేసాను. సో ఇప్పుడు దీని అనామస్ ఫంక్షన్ అంటారు ఇలా రాస్తే. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను. లెట్ ఏమని ఇచ్చాం మనం? థర్డ్ అని పెట్టుకోండి. లెట్ థర్డ్ ఈక్వల్ టు, చూడు ఎలా రాసాం మనం? ఒక లెట్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక వేరియబుల్ నేమ్ రాసాం. సో వాల్యూ ప్లేస్లో ఏం రాసాం? ఫంక్షన్ రాసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఎర్రర్ ఏమైనా ఉంది ఇక్కడ? ఎర్రర్ ఏం లేదు. సో మనం ఇట్లా అనానమస్ ఫంక్షన్ తీసుకోకుండా వేరియబుల్ నేమ్స్ మనకు వచ్చు కదా తీసుకోవడం ఆటోమేటిక్గా. సో అలా అనానమస్ ఫంక్షన్ ఒక వేరియబుల్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ ఒక నేమ్ క్రియేట్ అయినట్టే కదా దానికి. ఫంక్షన్కి సపరేట్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఇది చిన్న అంతే, ఏమి లేదు, జస్ట్ మామూలుగా అయితే ఒక నేమ్ పెట్టుకుంటే సరిపోద్ది. అలా కాకుండా ఒక వేరియబుల్ నేమ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. సో దాన్ని ఎలా కాల్ చేస్తారో చూడండి ఇప్పుడు. థర్డ్ అని ఇచ్చా కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే లెట్ యాడ్ ఈక్వల్ టు ఏం రాయాలి ఇక్కడ చెప్పండి? అంతకుముందు ఇక్కడ క్యాలిక్యులేట్ అని ఉంది, ఇక్కడ క్యాలిక్యులేట్ పెట్టేసుకున్నాం. ఫంక్షన్ నేమ్ లేదు, దాన్ని ఎక్కడ స్టోర్ చేసాం మనం ఇప్పుడు? థర్డ్ లో స్టోర్ చేసాం కదా. లాజిక్స్ అబ్బా కొద్దిగా జాగ్రత్త గమనించండి. ఇంతకుముందు క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చాం, ఆ ఫంక్షన్ నేమ్ తీసేసాం. నేమ్ తీసి దేనికి అసైన్ చేసాం మనం? ఒక వేరియబుల్ నేమ్కి ఇచ్చాము. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి? థర్డ్ కదా. జస్ట్ మనం ఇక్కడ అప్పుడు ఏం పెడితే సరిపోతుంది. ఇక్కడ అంతకుముందు ఎక్కడ విత్ హైట్ క్యాలిక్యులేటర్ మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ ఏమి ఇచ్చాను చూడండి.
క్యాలిక్యులేట్ అని ఇచ్చావు. క్యాలిక్యులేట్ ప్లేస్లో ఇప్పుడు మనం నేమ్ లేదు కాబట్టి థర్డ్కి అసైన్ చేసాం. జస్ట్ థర్డ్ అని అసైన్ చేస్తే సరిపోద్దా లేదా? సింపుల్ కదా. సో ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఏం రాయాలి మనం ఇప్పుడు? సో మళ్ళీ దీనికోసం వాల్యూస్ రాయాలంటే మళ్ళీ వాల్యూస్ అని రాయొచ్చు. సో అప్పుడు మనం ఇంకో థర్డ్ వాల్యూ పెట్టుకుంటే సరిపోద్ది. పైన ప్రాంప్ట్లో మనం 2 వాల్యూస్ ఇచ్చాం పైన, ఇంకా థర్డ్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే లెంత్ ఇంటూ హైట్ కానీ, లేకపోతే దాని బదులు ఇక్కడ మీకు అర్థమైంది కదా. ప్రాంప్ట్లో ఇంకోటి ఇస్తే వాల్యూ ఇప్పుడు యూజర్ వన్ ఉంది, అదే ఏముంది చూడు ఇక్కడ, ఇదొకటి. సో దానికి సంబంధించింది. అలా కాకుండా ఇంకోటి పెట్టుకోవాలంటే యూజర్ 3 అయింది, యూజర్ 2 అయింది, దాన్ని వే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం. ఆ వాల్యూని ఇక్కడ లాస్ట్లో రాయొచ్చు మళ్ళీ ఇంకోటి విత్ హైట్ బదులు అలా రాసుకో, లేదా అలా డైరెక్ట్గా కూడా ఒక వాల్యూ ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి ఎలా అంటే 20 ఇక్కడ, wait, 20 అని ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇవ్వాలి? యాడ్ ఇవ్వాలి. అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు చూడ విత్ హైట్ ఇక్కడ స్టోర్ చేసామా దీని డైమెన్షన్స్ లో, అలానే యాడ్ కూడా యాడ్ చేయొచ్చు కదా. ఆ? అర్థమైందా? 20, 20. చూడండి ఇప్పుడు థర్డ్ వాల్యూ కూడా స్టోర్ అయిపోయింది. ఆ?